అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం డెలివరీ అయ్యి మనతో వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకునే దానికి వస్తున్నారు. ప్రీతి చెప్తారు. చెప్పు. అంటే నేను చాలా సెన్సిటివ్ మ్యామ్ ఫస్ట్ నుంచి. సో నేను ముందు ఇది ఒక బ్లెస్సింగ్ మ్యామ్ నాకు, అంటే చాలా ప్రీషియస్ నాకు ఇది. ఎందుకంటే ఫస్ట్ నుంచి నేను ఓవర్ వెయిట్గానే ఉన్నా, అంటే మ్యారేజ్ టైం నుంచి. సో అందరికీ డౌట్స్ ఉండే అనమాట. సో ఈ అమ్మాయి కన్సీవ్ అవుతుందా అవ్వదా, 1 year లోపల కన్సీవ్ అవ్వలేదు అని అంటే అసలు ఇప్పుడు కష్టము, ఆడపిల్లలకి కన్సీవ్ అవ్వలేరు. సో ఈ అమ్మాయి కన్సీవ్ అవుతుందా లేదా ఇలా డౌట్స్ అనమాట. సో నువ్వు 1 year లోపల ఎట్లా ఒకటి చేసుకుంటే నీకు ఇంకా ప్రాబ్లం ఉండదా అని చెప్పి సజెషన్స్ అట్లా ఇస్తుంటారు వెల్ విషెస్ అందరూ. కాకపోతే నేను కేర్ ఫ్రీగా ఉంటాను, అదేం టెన్షన్ పెట్టుకునేదాన్ని కాదనమాట. సో హస్బెండ్ సపోర్ట్ ఉంది కాబట్టి ఎప్పటికైనా మనం చేసుకుంటూ అవుతుంది అని చెప్పారు కాబట్టి అవ్వలేదు. సో గాడ్ బ్లెస్సింగ్ వల్ల ఎట్లాంటి మా ట్రీట్మెంట్ ఏం లేకుండా అలా న్యాచురల్గానే కన్సీవ్ అయిపోయాను. సో చాలా హ్యాపీ. తర్వాత డెలివరీ గురించి నేను ఎప్పుడు ఆలోచించలేదు, అంటే సిజేరియన్ అవుతుందా నార్మల్ అవుతుందా అంటే, ఎందుకంటే కన్సీవ్ గురించి నేను ఆలోచించలేదు. సో కన్సీవ్ అయిపోయాను న్యాచురల్గా. సో ఈ బేబీని జాగ్రత్తగా తీసుకురావడం అదొకటే. నాకు సిజేరియన్ అవుతుందా నార్మల్ అవుతుందా, నేను చేసుకోగలనా లేదా ఏం లేదు. సో నా జాబ్లో నేను పడిపోయినాను. ప్రెగ్నెన్సీ అన్న దాంట్లో కూడా లేదు. నా బేబీ ఫస్ట్ మంత్ నుంచి కూడా నన్ను ఇబ్బంది పెట్టలేదు. సో నేను నార్మల్గానే ఉన్నట్టుండి వర్క్ చేసుకున్న 5th month వరకు బెంగళూరులో ఉండి. ఇంకా 5th monthలో నేను వస్తున్నాను మా డాక్టర్ వెళ్ళమన్నారు ఇంటికి అని చెప్పానంటే హాస్పిటల్ చూసుంచు అని అమ్మకి చెప్పి బయలుదేరేటప్పుడు అడిగాను, చూసావంటే ఇట్లా నెల్లూరులో ఆండాల్ హాస్పిటల్ అని ఉంది, నేను అక్కడే చూపిస్తాను, నేను చాలా మందిని కనుక్కున్నాను, ఏ టెన్షన్ లేకుండా నీకు బాగా అయిపోతుంది అని చెప్పి అన్నారు. సరే అని వచ్చేసాం. అమ్మ చూసిందంటే అది బెస్ట్ అని నమ్మి వచ్చేసాను. అడిషనల్గా ఎక్కడ అంటే నా ఫ్రెండ్ పూజిత, చిన్నప్పటి నుంచి మేము స్కూల్ నుంచి క్లాస్మేట్ ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్ మేము. సో తను కూడా కన్సీవ్ అయింది, నాకంటే కొంచెం ముందు కన్సీవ్ అయింది. సో తను డెలివరీ అయ్యింది ఇక్కడ నేను వచ్చేట ముందే. సో తనకు ఫోన్ చేసి వచ్చేసాను ఇంటికి, ఇట్లా ఎక్కడ చూపించుకుంటున్నావు అంటే పలానా హాస్పిటల్కి. అయితే ఇంకా నువ్వు సెకండ్ చాయిస్ ఏం పెట్టుకోకు, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. నేను అక్కడే చేయించుకున్నాను. మంచి ఒక ఫ్యామిలీ ఎన్వైర్న్మెంట్ ఉంటుంది. నువ్వు అమ్మ వచ్చిందా ఎవరైనా వచ్చారా నీతో పాటు అని టెన్షన్ కూడా అవసరం లేదు, వాళ్ళే చూసుకుంటారు, మంచి ట్రీట్మెంట్ ఉంటుంది నీకు, హ్యాపీగా వెళ్ళిపో, ఇంకేది ఆలోచించు, మాకు నువ్వు ఇంకో హాస్పిటల్ గురించి కూడా చూడని అవసరం లేదు అని చెప్పనింది. అప్పుడు ఓకే, ఇంకా మనం కూడా ఇంకా ఏం టెన్షన్ లేదు, అమ్మ బెస్ట్ హాస్పిటల్ చూసింది. సో ఫస్ట్ చెకప్కి ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకా అది కేర్ ఫ్రీ అయిపోయాను నేనైతే. ఓకే అంటే హాస్పిటల్కి వచ్చాను, అక్కడ బెంగళూరులో 5 months అక్కడ చూపించుకున్నాను. వెళ్ళి వచ్చేటప్పుడు దాకా ఒక టెన్షన్, వెళ్ళి అక్కడ కూర్చున్నప్పుడు ఒక టెన్షన్ అనమాట. ఎందుకంటే అక్కడ బెంగళూరులో మాట్లాడరు, ఇక్కడ ఉన్నామంటే కనిపిస్తే వెంటనే పలకరిస్తారు కూడా, ఏమంతమ్మా లేకపోతే మేము ఇది జాగ్రత్తలు చెప్తుంటారు. అంటే హాస్పిటల్ పక్కన పెట్టినా వచ్చిన పేషెంట్స్ కూడా పలకరిస్తారు, అక్కడ పలకరించరు. సో ఒక టెన్షన్ అనమాట, మనకి ఎట్లా ఉంది, మనం పలకరించినా మాట్లాడరు అక్కడ. సో నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీ అంతగా ఏం తెలీదు, ఎవరైనా అడిగి కనుక్కోవాలంటే మనం ఎవరితో మాట్లాడలేం. ఇక్కడ వచ్చిందో అలా ఏం లేదు, ఆయమ్మల దగ్గర నుంచి నర్సుల నుంచి డాక్టర్ల నుంచి ప్రతి ఒక్కరు మీకు అన్నీ చెప్తుంటారు, అడుగుతుంటారు, జాగ్రత్త తీసుకుంటుంటారు. ఫైల్ కూడా మోపించలేదు నా చేత, ఎవరి చేత మోపించరు, వాళ్ళే వెనక. ఇప్పటికి కూడా ఇక్కడికి రావాలంటే ఒక అమ్మాయి వచ్చి తీసుకొని వచ్చి వదిలి వెళ్ళింది పలానా దగ్గర అని చెప్పి. సో అలాంటి ఒకటి ఇంకో హాస్పిటల్లో అయితే రాదు నాకు తెలిసి, నేనైతే చూడలేదు. ఒకవేళ నేనైతే ఒక టైంలో ఎందుకు మళ్ళీ బెంగళూరులోనే ఉంటున్నాం కదా, అక్కడికి వెళ్ళాలి, మళ్ళీ వచ్చి ఇక్కడ సెటిల్ అవ్వాలంటే కష్టము, ఇక్కడే ఉండిపోదాము అన్న థాట్లో ఉండేము. కానీ అమ్మ లేదు, అక్కడ ఎట్లా ఉంటుందో ఇక్కడ మాత్రం ఈ హాస్పిటల్కి వచ్చా అంటే ఏ డెలివరీ అయినా సేఫ్గా, నువ్వు బేబీ సేఫ్గా హ్యాపీగా వస్తారని నాకు నమ్మకం ఉంది. సో ఇక్కడికే రావాలని చెప్పారు, ఇంకా అందుకని ఇక్కడికి వచ్చేసాం, ఇంకా వేరే థాట్ లేకుండా. అది అండ్ నేను బుక్ చదివాను అనమాట. అంటే నా సైడ్ నుంచి నేను ఎప్పుడు ఒక గిల్ట్ ఉండేది డెలివరీ అయ్యేంత వరకు కూడా 100% అంటే మీరు బుక్లో రాసినట్టు ఒక 2 types ఆఫ్ మదర్స్ ఉంటారు, పాజిటివ్గా నెగిటివ్గా, వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాళ్ళు ప్రతిదీ ఇచ్చి. సో అసలు ఆ కేటగిరీలో నేను పడుతున్నానా లేదా, నేను ఎంతవరకు ఇస్తున్నాను నా బేబీ కోసం అని ఒక థాట్ ఉండేది నాకు. ఎందుకంటే వర్క్లో ఉండేది. 8:30 కూర్చుంటే అది నైట్ 8:30 అయిపోయేది నేను లేచేసరికి.
వీకెండ్స్ లేదు, హాలిడేస్ లేవు, చేసుకుంటూ పోతుండేదాన్ని. నాకు డెలివరీ తర్వాత ఏమనిపించిందంటే అదొక ప్లస్ పాయింట్ అనిపించింది. అంటే వర్క్లో నుంచి బయటకు వచ్చి పిచ్చి పిచ్చి ఆలోచనలు, భయాలు పెట్టుకోకుండా నా పని నేను నేనేం సజెషన్ ఇస్తా అంటే వర్క్ చేసుకునే వాళ్ళు వాళ్ళ వర్క్ వాళ్ళు, ఇంట్లో పనులు చేసుకునే వాళ్ళు వాళ్ళ ఇంట్లో పనులు చేసుకోవాలి. సో ప్రెగ్నెంట్ అయ్యాను నేను అనే ఒక స్పెషల్ ట్రీట్మెంట్ లేకపోతే నాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఆలోచించకుండా వాళ్ళ వరకు వాళ్ళు చేసుకుంటే బాగుంటుందని నాకు ఓన్ ఎక్స్పీరియన్స్ నాకు అనిపించింది. సో ఈ 9 నేను ఫస్ట్ భయపడింది ఎప్పుడంటే నా మొత్తం కన్సీవ్ అయిన ప్రాసెస్లో 8th మంత్ అయిపోతున్నప్పుడు స్కాన్కి వచ్చాను. సో ఇంకా 1 వీక్ పడుతుంది నాకు 9th మంత్ పడడానికి, నేను ఇంకా లీవ్ కూడా పెట్టలేదు అని వస్తే నీకు ఇప్పుడు 9th మంత్ స్టార్ట్ అయిపోయి 1 వీక్ అమ్మన. అప్పుడు ఒకసారి అంటే భయం అని కాదు, అరే వచ్చేసింది అప్పుడే 9th మంత్, ఇంకా టైం లేదు నాకు, నేనేంట్రా ఇంకా వర్క్ చేస్తున్నా, లీవ్ కూడా పెట్టలేదు, నా బేబీతో టైం స్పెండ్ చేయలేకపోతానేమో, ఈ ప్రెగ్నెన్సీ జర్నీని ఫీల్ అవ్వాలి కదా ఒకటి అని చెప్పని అదొకటి అనిపించింది. తర్వాత ఓకే 9th మంత్ వచ్చేసింది, ఇంకా బేబీ త్వరగా వచ్చేస్తుంది నా దగ్గరికి, ఇంకా వెళ్ళిపోయి ఇంకా ప్రిపరేషన్లు ఇంకా స్పీడప్ చేసేయాలని అనిపించింది. సో దాంట్లో అదొక్కసారి నేను కొంచెం ఒక టెన్షన్ అనేది వచ్చింది. 9th మంత్ వచ్చినది లాస్ట్ స్కాన్ నేను చెకప్కి, జనరల్ చెకప్కి అని వచ్చా. చెకప్ చేయించుకుంటాము, స్కాన్లు, మళ్ళీ నా బేబీని ఒకసారి చూసుకోవచ్చు, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవచ్చు అని వస్తే ఇక్కడికి వచ్చేసేసరికి రెడీ అమ్మా నువ్వు డెలివరీకి అని చెప్పన్నారు. నేను రెడీ కాదు, నేను రెడీ లేను అసలు. అది నెక్కే రౌండ్ కార్డర్ ఉంది నెక్ అని చెప్పారు. నాకు చాలా భయం వేసి ఒక్కసారిగా నా కాలు కింద భూమి మొత్తం లేదేమో, నేను పడిపోతానేమో అన్న భయం వేసింది, ఏడుపు వచ్చేసింది. కానీ భయం అవసరం లేదు, అంటే నా బేబీకి నేను అన్ని చెప్పుకుంటూ వచ్చాను. ఓకే పాపం మాదొక్క ఏం చేస్తుంది పడిన దానికి, ఇప్పటికి కూడా ఇంకా నాకు నమ్మకం ఉంది, తీసేసుకుంటుంది అని చెప్పి నమ్ముకున్నాను. జస్ట్ అది ఏమంత ఇబ్బంది ఏం కాదు, కొంచెం దగ్గర అట్లా ఉంది, తీసేసుకోగలుగుతుంది, తన కెపాసిటీ ఉంది అనుకున్నాను. సో తనకు చెప్పుకున్నా తీసుకోగలిగితే తీసుకోమ్మా అని చెప్పి, అట్లానే తీసుకుందని అనుకుంటున్నాను. నేను డెలివరీ టైంకి జాగ్రత్తగా బయటకు వచ్చేసింది. వెయిట్ గురించి చెప్పుకున్నాను, వెయిట్ మెయింటైన్ చేసుకునింది. నాకు 3rd మంత్ స్కాన్ తర్వాత థైరాయిడ్ టాబ్లెట్ సజెస్ట్ చేశారు. సో అది నేను కంటిన్యూస్గా అదొక ఇప్పటికీ అలారం మోగితే అదొక హ్యాబిట్ అయిపోతుంది, ఆ టైంకి నేను ఆ టాబ్లెట్ వేసుకునేది. సో ఇప్పుడు ఆపేశాను. సో అదొకటి. తర్వాత 8th మంత్లో సడన్గా నీకు ఇట్లా షుగర్ అనేది చాలా దగ్గరలో ఉందమ్మా, ఎడ్జ్లో ఉంది అని చెప్పన్నారు. సో మా ఫాదర్కి ఫ్యామిలీలో రికార్డ్ ఉంది కాబట్టి నాకు మళ్ళీ భయం వేసింది. నాకు వస్తే పర్లేదు, దానివల్ల బేబీకి డెలివరీ టైంలో నేను ఎఫెక్ట్ అవుతా అనుకున్నాను. సో నేను చెప్పా, నాకు ఏదైనా అవ్వని, అది నీ వరకు నువ్వు తెచ్చుకో, మాకు నీకు అసలు పట్టించుకోకు, నువ్వు తీసుకోవద్దు, నేను ఏ ఫుడ్ అయినా తినేస్తాను, ఒకవేళ అమ్మ పాపం కంట్రోల్ చేసుకోలేక తినిందంటే అది నీకు వద్దు, నీకు మంచిదైందే నువ్వు మమ్మీ దగ్గర నుంచి తీసుకో, మిగిలితే అమ్మకి వదిలేసి అమ్మ బాడీలో నువ్వు తీసుకోవద్దు అని చెప్పాను అన్నాను. అంటే 6th మంత్లో నేను 5 months అక్కడ బెంగళూరులో ఉండి వచ్చాను. ఇక్కడ వచ్చేసరికి అమ్మమ్మ అందరూ పెట్టేశారు. నేను అప్పటి వరకు క్రేవింగ్ లోనే ఉన్నాను, ఇంటికి వెళ్తే అమ్మమ్మ చేత ఇవి పెట్టించుకోవాలి, అమ్మ చేత అవి వండించుకోవాలి అని. ఇంకో వచ్చేసి నా మీద నాకు కంట్రోల్ లేదు, తినేసాను. 4 kgs నేను ప్రెగ్నెన్సీలో అసలు గెయిన్ అవ్వలేదు, రిడక్షన్ కూడా అయ్యాను. ఇక్కడ వచ్చేసరికి 4 kgs పెరిగా. మీకు ఫస్ట్ విజిట్ కి సెకండ్ విజిట్ కి వచ్చేసరికి 4 kgs పెరిగా. ఇంకా చెప్పా బేబీకి, నేను ఏదన్నా తినేసిన ఒకవేళ కంట్రోల్ తప్పి నీకోసం ఉంటాను గట్టిగా, ఉండలేక అమ్మ తప్పిపోయిందంటే నువ్వు తీసుకోకు, నీకు ఎంతవరకు కావాలో నువ్వు అంతవరకు తీసుకో అని చెప్పాను. అట్లాగే బేబీ ఓవర్ గెయిన్ అవ్వలేదు, అట్లాగే మెయింటైన్ చేసుకుంటూ వచ్చింది. హార్ట్ బీట్ అస్సలు అంటే బయటకు వచ్చింది, నా డెలివరీ అయ్యాక కూడా వచ్చేదాకా చెప్పారు, మీ పాప బయటకు వచ్చేంతవరకు కూడా హార్ట్ బీట్ అట్లాగే మెయింటైన్ చేసుకుందమ్మా అని చెప్పి. ఇంకొకటి హాస్పిటల్లో అంటే మీ వల్లనే అది పేషెంట్స్కి కూడా బిల్డ్ అయి ఉంటుందని నేను అనుకుంటున్నా. సో నా పక్కన రూమ్లోనే తనకి సిజేరియన్ అయ్యింది. ఎందుకంటే బాబుకి కార్డర్ ఉంది, నీకు 2 సార్లు చుట్టుకొని ఉంది అని చెప్పనేసి సిజేరియన్. కానీ తను మాత్రం నేను కష్టపడ్డాను, కానీ నీకు నమ్ముకో, జాగ్రత్తగా చేసుకో, నీకు అయిపోతుంది నార్మల్ డెలివరీ అని చెప్పి మనస్ఫూర్తిగా తను నాకు విష్ చేసింది. వచ్చిన తర్వాత ఫస్ట్ తను ఇలా నాకు దీనివల్ల ఈ రీజన్ వల్ల అని చెప్పేసరికి నాకు మళ్ళీ అనిపించింది, ఓరి ఇప్పుడు మరి ఆ రీజనే కదా నాకు అవ్వగలుగుతుందా, నా బేబీ చేసుకోగలుగుతుందా లేదా అని చెప్పి. తర్వాత తనంతా
మంచిగా నాకు విష్ చేసేసరికి ఓకే నేను కూడా నమ్మకంతో ఉంటాను, తనకి ఇలా అయినా కూడా తను అంత పాజిటివ్గా నాకు కోరుకుంటున్నప్పుడు నేను కూడా కోరుకోవాలి కదా నా గురించి అనుకొని ఓకే నేను మళ్ళీ ఇంకా గమ్ముగా అయిపోయాను, బాగానే ఉన్నాను. సో అమ్మ కూడా అంటే నా మీద నమ్మలేదు, నా మీద అసలు ఎవరికైనా నమ్మకం ఉందా నార్మల్ డెలివరీ చేసుకుంటాను అని చెప్పని అనుకుంటుండేదాన్ని. మా హస్బెండ్ చెప్పారు, ఆయన తెలుసు నేను ఎంత వీక్, కానీ నువ్వు చేసుకోగలుగుతావు అది నాకు తెలుసు, తెలియకుండా చెప్పాను కదా అన్నారు. అమ్మ కూడా నమ్మే ఉంది, ఖచ్చితంగా అవుతుంది, లేదు అని అంటే ఏం కాదు, నీ వాళ్ళు సిజేరియన్కి వెళ్ళడం వల్ల కూడా నీకు ప్రాబ్లం లేదు, నువ్వేం అలా ఫీల్ అవ్వకు అని చెప్పని అనింది. ఓకే ఇంకా ప్రతిసారి అంటే నైట్ లేదు తెల్లవారుజామున అట్లా లేదు, నర్స్ వచ్చి ఆవిడ హార్ట్ బీట్ చెక్ చేస్తూనే ఉన్నారు, చేసి చెప్తూనే ఉన్నారు అది నార్మల్గా ఉంది, నా బీపీ చెక్ చేస్తున్నారు, డాక్టర్ వచ్చి ఆ వాల్ ఎంతవరకు ఓపెన్ అయింది అని చెప్పి అది లూజ్ అయిందా లేదా, ఎంత % ఓపెన్ అయింది, 20, 30, 40 అని ఆ ప్రోగ్రెస్ చెప్తూనే ఉన్నారు. పెయిన్స్ దగ్గర ఒక దగ్గర నాకు పెయిన్ నార్మల్ కంటే ఎక్కువ అయింది, కానీ సాహితీ మేడం వచ్చి నర్సులు అందరూ ప్రతి ఒక్కరు నీకు ఇప్పుడు పెయిన్స్ వస్తున్నాయమ్మా, ఇవి చాలా మంచి పెయిన్స్, అంటే నీ బేబీ వస్తుంది అని చెప్పి, ఇవి చెడ్డ పెయిన్స్ కాదు, చాలా మంచి పెయిన్స్, నీ బేబీ ఎంత నీకు ఇంకా ఎక్కువ పెరిగితే అంత త్వరగా నీ బేబీ వచ్చేస్తుంది నీ దగ్గరికి, అప్పుడు ఓకే నా బేబీ వస్తుంది, ఈ పెయిన్ నాకు కావాలి, నాకు ఇంకా కావాలి, ఇంకా త్వరగా కావాలి, ఎక్కువ కావాలి అనుకోవడం వల్ల అంత బాధ అనిపించలేదు. సో ఒకసారి ఇంకా పెరుగుతున్నా అన్నప్పుడు ఏడుపు వచ్చింది, కానీ అలా ఏం అనిపించలేదు, హ్యాపీగా తీసుకున్నాను, ఇంకా కూడా ఎక్కువ కావాలనుకున్నాను. ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళిపోయారు, అయిపోయిందమ్మా నువ్వు రెడీగా ఉన్నావు అని చెప్పి. లోపలికి ఎలా వెళ్ళాను ఇంకా అప్పటి నుంచి నాకు తెలీదు, ఎట్లా వెళ్ళానో ఎలా బయటకు వచ్చానో, వెళ్ళాను ఎక్కడో సబ్ కాన్షియస్ మైండ్లో వినిపిస్తుంది ఫస్ట్, నీది ఇంకా ఏం లేదమ్మా, నువ్వు చేయాల్సిందంత బాగా చేసావు, ఇంకా మేడంని నమ్మేసి నీ పాపని నీకు జాగ్రత్త తీసుకొచ్చిస్తానని చెప్పారు. అట్లాగా ఆ నమ్మకంతోనే ఆ బెడ్ మీద పడుకుని నేను ఉన్నాను. నాకు ఏం జరిగిందో కూడా తెలీదు, ఒక ట్రాన్స్లో ఉన్నాను నేనైతే. సో బేబీ ఫస్ట్ వచ్చినప్పుడు నేను చూసా, కానీ నాకు నమ్మకం లేదు నా బేబీ వచ్చిందా రాలేదా అని చెప్పి. తను ఫీడింగ్కి వచ్చి నా దగ్గర ఫీడింగ్ తీసుకునేంత వరకు అది నమ్మకం లేదు. అదొక అచీవ్మెంట్ నేను అడిగిన దాంట్లో. అంటే ఈ మధ్య ఎవరు డెలివరీ అయినా ఫస్ట్ చెప్పేది బేబీ పుట్టగానే జాండీస్ వచ్చింది, బాక్స్లో పెట్టేశారు, లేకపోతే వీక్గా ఉండడం వల్ల బాక్స్లో పెట్టారు, నా ఫీడింగ్ తీసుకోలేదు, ఇప్పుడు తీసుకోవట్లేదు, కష్టమైపోయింది, బాటిల్ ఫీడ్ చేస్తున్నా. నేను చెప్పా, నువ్వు ఏమన్నా చేసుకో, నువ్వు బయటికి రాగానే అమ్మ దగ్గరికి వచ్చేసి నువ్వు తాగేయాలి పాలు, ఇంకా నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు, రావాలి అమ్మ దగ్గర రావాలి, అమ్మ పాలు మాత్రం నువ్వు తీసుకోవాలి, బాక్స్లోకి మనం వెళ్ళొద్దు. అట్లాగే నా పాప రాగానే నా దగ్గరికి వచ్చింది, ఫీడ్ తీసుకునింది. అదొకటి అచీవ్మెంట్. నేను నా పాప వినిందని నాకు గట్టి నమ్మకం దాని దగ్గర వచ్చింది, ఫీడింగ్ తీసుకున్న దగ్గర. సో ఎక్కడికి వెళ్ళలేదు. ఆ వెయిట్ దగ్గర ఒకటి చెప్పాం, 2.8 అని చెప్పాను, 2.5 నుంచి 2.8 వరకు నువ్వు ఉండాలమ్మా, అంతకు మించి నువ్వు పెరగొద్దు, ఇంకా ఎక్కువ వెయిట్ తీసుకోవద్దు అని చెప్పాను. 2.75 వచ్చింది పాప. ఇంకా పడుకునేది అంటే డెలివరీ తర్వాత కూడా మీరు మాట్లాడుకునేది తన మీద ఎఫెక్ట్ ఉంటుంది అనేది ఇంకా ఎక్కడ నాకు నమ్మకం వచ్చిందంటే, ఫస్ట్ 1 వీక్ ఏడిపించింది. అంటే నైట్ అంతా మెల్కొని ఉండేది, చాలా అసలు పడుకునేది కాదు. సో నేను అమ్మ కూడా మెల్కొనే ఉండాల్సి వచ్చాను. సో చెప్పుకుంటూ వచ్చాం, ఇట్లా నువ్వు చేయకూడదమ్మా, పగలంతా నీకు ఆకలేసినప్పుడు లేచి తాగేసి పడుకుంటుండే, రాత్రి అంతా నువ్వు పడుకోవాలి, 11కి అట్లా పడుకో, తెల్లవారుజామున లెగు, ఆడుకో కొంతసేపు, మళ్ళీ పడుకుంటూ ఉన్నాను చెప్పాను. సో ఆ 1 వీక్ చెప్పుకుంటూ వచ్చాను. ఇప్పుడు అట్లాగే చేస్తాను, మార్నింగ్ అంతా పడుకున్నా కూడా నైట్ కూడా పడుకుంటుంది. 5, 4 నుంచి 3 నుంచి చెప్పలేము, ఇంకా దాన్ని బట్టి మెలుకుంటుంది. 8 వరకు లేచి మధ్య మధ్యలో ఫీడ్ తీసుకుంటుంటుంది, మళ్ళీ పడుకుంటుంది ఇంకా. సో అట్లా ఇప్పుడు మాకు అంత కష్టం అనిపించట్లా. పాపది ఏడవదు మేడం అసలు. అంటే నేనెంత వీకో నా బేబీ ఎంత స్ట్రాంగ్గా రావాలనుకున్నానో అంతకు మించి స్ట్రాంగ్ వచ్చిందని అనుకుంటాను నేను. నా పాపకి ఇప్పటికి 3 సార్లు ఆ జాండీస్ వల్ల, తర్వాత 5th డే తనకి వచ్చింది, 4 days బాక్స్లో పెట్టాం. బాగానే చక్కగా ఉండింది పాప. తనకి టెస్ట్ చేయడానికి బ్లడ్ తీశారు, అసలు ఏడవలేదండి ఆ అమ్మాయి, అస్సలు ఏడవలేదు. ఫస్ట్ ఇన్సర్ట్ చేసినప్పుడు ఇంకా చిన్న పాప కదా, ఊరికి అది కూడా అంటే ఓవర్గా కాదు, చిన్నగా ఏడ్చింది, కంట్రోల్ అయిపోయింది. మనం కూడా కంట్రోల్ చేయను, నేను ఫీడ్ ఇచ్చి కంట్రోల్ చేయలేదు, ఏమి ఇచ్చి కంట్రోల్ చేయలేదు, తనే కంట్రోల్ అయిపోయి హ్యాపీగా నవ్వుతూ గమ్ముగా అయిపోయింది. సో చాలా స్ట్రాంగ్గా పుట్టింది నా పాప, చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉంది. నేను అంటే అందరు చెప్తారు, ఇప్పుడే కాదు పాప పుట్టినది, ఇంకా నువ్వు మనశ్శాంతిగా తినలేవు, వాష్రూమ్కి వెళ్ళలేవు, ఏమి చేయలేవు అంటే, నేను తింటాను, పాప లేచుంటే హ్యాపీగా నవ్వుతూ నా వైపు చూస్తూ ఆడుకుంటుంది, ఏడవదు.
హ్యాపీగా వాష్రూమ్కి వెళ్తాను ప్రశాంతంగా. పాప పక్కన మేము 24/7 ఉండం. ఫస్ట్ 1 వీక్ అట్లా ఉన్నాం కానీ భయపడుతుంది అని చెప్పి. ఇప్పుడైతే కొంతసేపు మేము పాపను అక్కడ పెట్టేసి మేము చుట్టూ ఇంట్లో అంతా తిరుగుతుంటాం. తను అసలు భయపడదు, హ్యాపీగా ఉంటుంది. లేస్తూ మంచి స్మైల్తో లేస్తుంది. బాగా ఆకలి మీద లేచినా ఫస్ట్ మంచి స్మైల్తో లేచి మమ్మల్ని చూశాక ఏడ్చి ఫీడ్ కోసం అడుగుతుంది, గమ్ముగా అయిపోతుంది తర్వాత. సో ఏడవదు, ఏడిపించదు ఎవరిని, చెప్పిన మాట చక్కగా వింటుంది, చక్కగా ఎన్వైరన్మెంట్ని గమనిస్తుంటుంది. అంటే నేను బ్రెస్ట్ పట్టుకొని తనకి ఫీడ్ చేసేది తను చూసి ఇప్పుడు నేనే పట్టుకుంటానంటది. ఆ చేతిని నేను ఫింగర్స్ని ఎలా హోల్డ్ చేస్తానో తను అట్లా హోల్డ్ చేసి పట్టుకోవడానికి ట్రై చేస్తుంది. నేను పెడుతున్నా, అమ్మ ఒకవేళ పెడుతున్నా వాళ్ళని నెట్టేసి నేనే పట్టుకోవాలంటది. ఇప్పుడు నీ వల్ల కాదు నాన్న, నువ్వు పట్టుకోలేవు, ఇంకా టైం ఉంది అని అంటే తను అట్లాగే నేను ఇంకా పట్టుకుంటే ఇంకా నా పక్కన తను కూడా అట్లా పట్టుకోవాలని అంటది, అట్లా పట్టుకొని చేస్తుంటది. సో చెప్పిన మాటలు బాగా వింటది. నన్ను ఏమైనా అంటే ఒప్పుకోదు. మా అమ్మ మధ్యలో నన్ను ఏదైనా అంటుంటే ఇయ్య నేర్చేస్తుంది. ఇంకా అమ్మ వద్దులే, మా అమ్మని ఏమనను అని. ఇప్పుడు 25th డే ఈరోజు అమ్మని ఏమనమ్మా, సారీ అమ్మ తప్పైపోయింది అని అంటే అప్పుడు కామ్ అవుతుంది. ఏదైనా అనిందంటే ఇంకా అంతే ఏడుపు మొదలెట్టేస్తుంది. సో అట్లా మంచిగా అన్ని జాగ్రత్తగా చేయించుకుంటది, ఎప్పుడు ఏడవదు. ఒకవేళ మనం చెప్పినా గమ్ముగుంటది, అర్థం చేసుకుంటది. చాలా సంతోషంగా ఉంది మ్యామ్. ఈ ప్రెగ్నెన్సీ ఎక్స్పీరియన్స్ మిమ్మల్ని స్ట్రాంగ్ చేసిందా? స్ట్రాంగ్ అంటే నేను అంత స్ట్రాంగ్ అని నేను అనుకోను ఎప్పుడు. అంటే ఒకవేళ ఎంతవరకు స్ట్రాంగ్ ఉన్నా అంత స్ట్రాంగ్ అని నేనైతే ఎప్పుడు అనుకోను అనమాట ప్రతి దాంట్లో. సో కానీ ఈ ప్రెగ్నెన్సీ అయిన తర్వాత ఇప్పటికి కూడా నాకు నమ్మకం. నేను నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ, రిలేటివ్స్లో కానీ, ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ ఎవరికి చెప్పినా నిజమా మీ అమ్మాయ ప్రీతి నార్మల్ డెలివరీ చేసుకుందా అని వాళ్ళొక షాక్లో ఉన్నారు. అసలు మొత్తం ఒక్కరు కూడా నమ్మేయడానికి రెడీగా లేరు. ఎట్లా చేసుకుంది, చిన్నది ఏదైనా ఒక మాట వచ్చినా కూడా ఏడ్చేస్తుంది తను, అసలు తట్టుకోలేదు, ఒప్పుకోదు. ఎట్లా తను నార్మల్ డెలివరీ ఆ పెయిన్ ఎట్లాగా భరించింది. ఇక్కడ ఇలా లాస్ట్ టైం మీటింగ్కి వచ్చాను నేను డెలివరీకి ముందు. ఒక్కొక్కరు చెప్తున్నారు 30 minutes లేకపోతే 1 hour, ఎక్కువ పెయిన్స్ లేవు. నేను చెప్పుకున్నాను నా బేబీకి, నువ్వు ఎంత టైంలో వస్తావో నాకు తెలియదమ్మా, నేను కూడా చెప్పలేను నీకు, నాకు తెలియదు నువ్వు ఎంత టైంలో రావాలో. కాకపోతే అమ్మ మాత్రం చాలా వీక్, పెయిన్స్ అసలు తట్టుకోలేదు. నువ్వు నీ ఎంతవరకు అయితే అంతవరకు ఇవ్వు, తట్టుకుంటా నీకోసం, కానీ ఎంతవరకు తట్టుకుంటారో నాకు కూడా తెలీదు. సో వీలైనంత వరకు తక్కువ పెయిన్స్ ఇవ్వు, త్వరగా వచ్చేసాయి అని చెప్పుకున్నా. అమ్మ చెప్పింది, మీ మమ్మీ మీ మామ 30 minutesలో చాలా తొందరగా వచ్చేసారమ్మా, నువ్వు ఇట్లనే కార్డ్ వేసుకుని ఉన్నావు అంటే అది తీసేసుకో, అమ్మకు త్వరగా వచ్చేసి నా కూతుర్ని ఇబ్బంది పెట్టద్దు అని చెప్పారు. సో 15 minutesలో వచ్చేసిందంట పాప బయటికి. చాలా హ్యాపీ అనిపించింది అంత త్వరగా వచ్చేసిందని. అంటే నేను అనుకోలేదు, వినలేదు కూడా ఎవరు అంత త్వరగా వచ్చేసారు మాకు అని చెప్పి. 30 maximum నేను మినిమం వినింది 30 minutesలో వచ్చారని చెప్పి. సో నా పాప ఇంకా అంత త్వరగా వచ్చేసిందని నేను అనుకోలేదు, అట్లా రాగలుగుతుంది అని చెప్పి. సో అది హ్యాపీగా ఉంది. ఫీడ్ బాగా తీసుకుంటుంది. అంటే నాకు ఫస్ట్ డౌట్ ఉండేది నా ఫీడ్ సరిపోతుందా లేదా అని. ఇప్పుడు చూసుకుంటుంటే బాగానే సరిపోతుందని అనుకుంటున్నా. మోషన్ పాస్ చేయడం, యూరిన్ అదంతా ఇప్పుడు బేబీ ఏజ్ తగ్గట్టు వెళ్తుంది కాబట్టి కొంచెం హ్యాపీగా ఉంది. సో అట్లాగే ఫీడ్ తీసుకోవాలని చెప్తున్నాను. లేస్తుంది ఫీడ్ అప్పుడు బాగా తన ఆకలేసి లేస్తే ఏడుస్తుంది, లేకపోతే ఏడవదు. యూరిన్కి వెళ్ళినప్పుడు చెప్పాలమ్మ సిగ్నల్ అంటే అప్పుడు మాత్రం ఏడుస్తుంది. సో తను ఏడ్చిందంటే గట్టిగా, సో తను యూరిన్ పాస్ చేసింది అని చెప్పి, లేకపోతే ఇంకా ఏడవద్దు దేనికి కూడా. ఫీడ్ చేయడానికి మా మమ్మీ తనని కాళ్ళ మీద వాటి మీద వేస్తుంది, అసలు పట్టించుకోతాను, అసలుకి పట్టించుకోదు, ఏడవదు అసలు. సో చాలా హ్యాపీగా ఉంది. ఏడవకూడదు నాకు, ఎందుకంటే నేను ఏడుస్తాను బాగా. సో కొన్ని వాటిల్లో సీరియస్గా తీసుకోరు నేను ఏడుస్తాను అని చెప్పి. నేను పాయింట్ ఉన్న లాజికల్గా ఒక పాయింట్ తీసుకున్నా దాన్ని సీరియస్గా తీసుకోరు, నేను ఏడిచి చెప్తానని. సో నా పాప అసలు ఏడవకూడదు అని అనుకున్నాను, అట్లాగే ఏడవడం లేదు. నాకు సపోర్ట్ చేయాలి బాగా అనుకున్నాను, అట్లాగే సపోర్ట్ చేస్తుంది. వెరీ గుడ్, చాలా హ్యాపీగా ఉంది మ్యామ్. డాక్టర్ బేబీ మీకు బాగా చాలా బాగా. నేను అయితే మ్యామ్ ఎక్కువ చేయలేదు, నేను అంటే చెప్పినట్టు జాబ్లోనే ఉండేదాన్ని. కానీ 7th month వరకు నేను డ్రాయింగ్ చేసుకునేదాన్ని, చెప్పేదాన్ని మంచిగా ఏం డ్రా చేస్తున్నాను ఏంటని చెప్పి. మీ బుక్ చదివాను, నేను భగవద్గీత చదువుకుంటున్నాను కుదిరినప్పుడల్లా కొంచెం. నాకు ముందు అర్థం కాదు, అది అర్థం కాదు. మీ బుక్ కూడా చాలా
పదాలు నాకు అర్థం కావు, కానీ చదివేదాన్ని, చూసుకునేదాన్ని, అర్థం లేదు, ఆ ఇంట్లో వాళ్ళని అడిగేదాన్ని అర్థం ఏంటి అని చెప్పి. సో అవి చదువుకుంటుండేదాన్ని. మిగతా బుక్స్ ఉండేవి ఇంట్లో, ఆ బుక్స్ చదివాను. డ్రాయింగ్ చేసుకుంటూ సాంగ్స్ వింటుండేదాన్ని. నేను డ్రా చేయడం చేసేదాన్ని, వచ్చి రానట్టే డ్రా చేసి తనకి చెప్తుండేదాన్ని. ఇంకా ఈ వీడియోస్ చూసినప్పుడు యువతలి మదర్స్ వాళ్ళు ఏం చెప్పుకున్నారు బేబీకి అవన్నీ నోట్ చేసుకుని, ఎందుకంటే నాకు అసలు ఏం చెప్పాలో కూడా ముందు తెలియదు. సో అవి నోట్ చేసుకుని వాటిని చెప్తూ ఉండేదాన్ని తనకి కంటిన్యూస్గా. నేను మా మమ్మీ చాలా నాకంటే తనే ఎక్కువ కేర్ తీసుకుంది. వర్క్ అయిపోయిన తర్వాత నాకైతే అసలు నేను ఇంకా నా వల్ల వర్క్లో ఎంతసేపు నేను యాక్టివ్గానే కూర్చొని చేస్తా, అవ్వినా అవ్వకపోయినా. అది ఒక్కసారి ల్యాబ్ క్లోజ్ చేసిన తర్వాత నా ఎనర్జీ మొత్తం ఎటుపోతుందో తెలీదు. కానీ మా మమ్మీ బలవంతంగా అట్లే లేపి వాకింగ్కి తీసుకెళ్లేవాళ్ళు. అది మాత్రం కంటిన్యూస్గా చేశాను. నేను గట్టిగా చేశానంటే ఆ వాకింగ్, అది మా మమ్మీ వల్ల. సో వర్క్ అయిన తర్వాత ఖచ్చితంగా డైలీ ఒక హాఫ్ అన్ అవర్ 45 minutes వాక్ చేసి వచ్చేదాన్ని. అది కంటిన్యూస్గా చేశాను నేను. అంతకు మించి ఎక్కువ ఇంకా నేను ఎక్సర్సైజ్ చేయడం కానీ ఇంట్లో నేను ఒక పని కూడా నేను చేయనండి ఫస్ట్ నుంచి కూడా. సో నేను అనుకుంటుండేదాన్ని నార్మల్ డెలివరీ అవుతుందా, నేనేమో కూర్చొనే ఉంటున్నాను, ఒక పని చేయను, ఏం చేయను, అంత యాక్టివ్ కూడా కాదు కదా, అవుతుందా అవ్వదా అనుకున్నా. సో నాకు అనిపించింది ఏంటంటే అదంతా ఇంపార్టెంట్ కాదు, అంటే ఇండివిజువల్కి. సో వాళ్ళు అది చేసుకుంటూ ఉన్నారంటే అది కూడా ఒక పాయింట్ అవ్వడానికి, కానీ దానివల్లే అయితే అవ్వదు. మీరు హ్యాపీగా ఉండాలి, ప్లెజెంట్గా ఉండాలి, నమ్ముకోవాలి, పాపతో మాట్లాడుకుంటే మాత్రం ఖచ్చితంగా అవుతుంది. మీరు ఏదైతే వర్క్ చేస్తారో ఆ వర్క్లో మీరు హ్యాపీగా చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. సో ఓన్లీ అంత యాక్టివ్గా పనులన్నీ చేసేయడం, లేకపోతే ఎక్సర్సైజ్లన్నీ చేసేయడం, ఆ టెన్షన్ ఏం తీసుకోకుండా మీరు హ్యాపీగా ఉంటే అయిపోతుందని నా ఎక్స్పీరియన్స్తో నేను అనుకుంటున్నాను ఇప్పుడు. అదొక రీజన్ అని చెప్పి కదా. ఓకే, సో బేబీతో చెప్పుకోవడం, ఏం చేసినా హ్యాపీగా, మినిమం ఎక్సర్సైజ్ మీరు వాకింగ్ వరకే చేశారు, కానీ నేను అదంతా చేయలేదే అనే బాధ లేదు. అంటే సడన్ గా 9th month వచ్చేసింది అని చెప్పినప్పుడు ఒకసారి అలా స్ట్రైక్ అయింది, అరే అంతగా నేను చేయలేదు, ఇప్పుడు 9th month వచ్చేసింది ఎట్లా అని చెప్పి. తర్వాత లేదు, నా బేబీ నేను చెప్పుకుంటున్నాను కదా, అమ్మ గురించి తెలుసు తనకి, అమ్మ ఎంతవరకు చేయగలుగుతుంది, తను ఎంతవరకు చేయాలి అని చెప్పి. సో అయిపోతుంది అని చెప్పి అనుకున్న, కామ్గా అయిపోయాను. ఇంకా స్ప్లిట్ సెకండ్ ఒక స్ట్రైక్ అయింది అట్లా థాట్. తర్వాత మళ్ళీ నార్మల్. ఒకవేళ సిజేరియన్ అయినా మీరు తీసుకొని ఉండేవాళ్ళ? తీసుకోవడానికి నేను రెడీగానే ఉన్నాను. సో ఒకవేళ ఎవరన్నా ఇట్లా అయ్యింది, నువ్వు ఫెయిల్ అయ్యావు అని చెప్పినా, లేదు నేను ఫెయిల్ అవ్వలేదు, నా బేబీని తీసుకొచ్చానంటే అదే నా సక్సెస్ అని చెప్పి గట్టిగా చెప్పడానికి రెడీగా ఉన్నాను. బేబీ నా హ్యాపీగా హెల్దీగా వచ్చినప్పుడు ఎట్లా నేను ఫెయిల్ అవుతాను, అది సిజేరియనో నార్మలో, బేబీ రావడం కదా అవుట్పుట్ ఫైనల్ గా. సో నా బేబీ హెల్దీగా బయటకు వచ్చింది, నేను సేఫ్గా ఉన్నాను, అది ఫెయిల్యూర్ అవ్వదు, అది సక్సెస్ కదా. ఇప్పుడు నార్మల్ గా ఈజీగా రావాలి అని బేబీకి చెప్పిన మూమెంట్ ఇచ్చేది తను. ఫస్ట్ నేను అమ్మగా నేను మాట్లాడినప్పుడు ఎక్కువ మూమెంట్ ఇస్తుండేది. ఇంట్లో వాళ్ళు మిగతా వాళ్ళు బాబు అని మాట్లాడేవాళ్ళు, రెస్పాండ్ అయ్యేది కాదు. వాళ్ళ నాన్నగారు ఒక్కటే పాప అని మాట్లాడినప్పుడు రెస్పాండ్ అయింది. నేను ఏమంటే పాప బాబు ఆ డైలమాతో నేను రెండులాగా మాట్లాడుతుండేదాన్ని. కానీ వాళ్ళ నాన్నగారు ఎప్పుడైతే పాప అని మాట్లాడి తను రెస్పాండ్ అయిందో, నేను కూడా ఇంకప్పుడు నేను నాకు పాపే అని, అంటే అప్పటి వరకు నీకు పాప బాబు అంటే బాబు అనుకుంటున్నా నేను అని చెప్పాను. కానీ అప్పటి నుంచి ఇంకా నేను అంటే పాపనే తిను నాకు వస్తున్నది అనుకున్నాను. సో అప్పటి నుంచి ఇంకా కూడా ఎక్కువ ఇచ్చేది బాగా. ఆ సాంగ్స్ కి అన్నిటికీ బాగా రియాక్ట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత డెలివరీ రూమ్ లో మీరు ఓం నమః శివాయ మంత్ర ఉంచారు, అది నాకు గుర్తునింది. సో వెళ్ళిన తర్వాత నేను ఊమ్ లో ఉన్నప్పుడు అంటే ఇది కూడా పెట్టినప్పుడు కూడా కంట్రోల్ అవుతుంది. అంటే అవి పెట్టి ఇంకా కంట్రోల్ అవ్వలేదు అని అంటే ఇది పెట్టేదాన్ని, నేను ఓం నమః శివాయ మంత్ర పెట్టేసేదాన్ని. అప్పుడు అది వాటితో అవ్వకపోతే అట్లీస్ట్ దీంతో అయిపోయేది. వెంటనే ఆ మంత్రతో చెప్పేదాన్ని, నువ్వు ఇది వింటూనే నువ్వు బయటకు వచ్చావమ్మా, నువ్వు వచ్చింది నీకు నాకు ఈ మంత్రాన్ని తోడుకునింది మనకి, నువ్వు బయటకు వచ్చేటప్పుడు అని చెప్పి అది పెడితే కామ్గా అయిపోయేది, అది వింటూ కామ్గా అయిపోయేది. నాకు కూడా కొంచెం నేను కామ్గా అయిపోయేదాన్ని. ఎప్పుడైనా స్ట్రెస్ వచ్చి ఎవరి నేను చేయలేకపోతున్నాను, ఎట్లా చేయాలి ఏంటని అనిపించినప్పుడు నేను కూడా అది పెట్టేసుకుంటాను, ఆ మంత్ర పెట్టుకుంటాను. అప్పుడు డెలివరీ చేసుకొని వచ్చాను నేను, నార్మల్ డెలివరీ నా పాపని. ఇప్పుడు ఇది ఎందుకు చేసుకోలేను, నేను చేసుకోగలుగుతాను, నాకు ఒక ట్రస్ట్ అనేది వచ్చేది. సో ఇద్దరం హ్యాపీగా ఉన్నాం. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేశాను. అంటే నేను ఇవి యాక్టివిటీస్ అవి చేసుకున్నాను, అంటే పజిల్, నా బేబీతో ఇంటరాక్ట్ అయ్యే యాక్టివిటీస్ అవి ఎక్కువ చేసుకున్నాను. బుక్ చదువుకున్నాను కంటిన్యూస్ గా, వాకింగ్ చేశాను.
ఇంకే మెడిటేషన్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఇవన్నీ ఏంటంటే నాకు కొంచెం స్ట్రెస్ ఉన్నప్పుడు, లేకపోతే ఓకే చేసుకుందాం ఇది మనకు బాగుంటుంది అని అనిపించినప్పుడు అప్పుడు చేసుకుంటున్నాను. ఇంకా 9th month వచ్చిన తర్వాత చేసుకున్నాను. ఇక్కడికి వచ్చి అడ్మిట్ అయిన తర్వాత ఇంకా చేసుకుంటూ ఉన్నాను. కానీ ఎక్కువ చేయలేదు, ఒప్పుకుంటూ చేయలేకపోయాను. బట్ ఎందుకంటే మీరు చెప్పినట్టు కన్క్లూషన్ ఎక్సర్సైజ్ అదే ఇందాక చెప్పినాను. ఎక్సర్సైజ్ చేసినా కూడా ఆ కాన్ఫిడెన్స్ లేకపోతే ఉపయోగం అవట్లా. ఎక్సర్సైజ్ చేయకుండా కొంతమంది ఇంటి పనే చేసుకుంటారు. అభిలాష చెప్పాను ఆమె ఏమి ఎక్సర్సైజే లేదు, కానీ మీరు ఉన్నారు మీరు చూసుకుంటారు అనేసి వదిలేసింది. ఇంకా నాకు అది కూడా ట్రస్ట్ వచ్చిన ఇక్కడ ఇంకొక పేషెంట్ అక్క వాళ్ళనే వచ్చారు. అంటే నాతో పాటు యాక్టివిటీ సెషన్ కి వచ్చారు. వచ్చి చూసేసరికి నాకు భలే హ్యాపీ అనిపించింది. రాగానే డెలివరీ అయింది, బాబుని ఎత్తుకుంటే ఎప్పుడైంది ఏంటి అని చెప్పి మాట్లాడుకుని సో తనతో కాన్వర్సేషన్ అయినప్పుడు ఫస్ట్ బేబీ అప్పుడు చాలా కష్టపడ్డా, నేను అన్నీ చేసుకున్నాను చక్కగా. కానీ ఈ బేబీ అప్పుడు నేను అసలు ఏమీ చేయలేదు, నా వరకు నేను చేసుకుంటూ ఉన్నాను. సో అప్పుడు నేను ఆ కేటగిరీలో రిలేట్ చేసుకున్నా. ఓకే నేను అదే పాటలు ఉన్నాను కదా, సో ప్రాబ్లం లేదు, నేనేం తప్పు చేయడం లేదు, సో నేను కూడా కరెక్ట్ గానే ఉన్నాను. తనకు అయినప్పుడు నేను కూడా మంచిగా నేను నా హ్యాపీ పాటలు ఉన్నా కాబట్టి అవుతుంది, నాకు కూడా అవుతుంది అన్న ఒక ట్రస్ట్. అప్పుడు అంటే పక్కన వాళ్ళు ఇట్లా చేసుకోవాలి, నువ్వు యాక్టివ్గా ఉండాలి, అందులో నువ్వు హెవీ బాడీ కదా, నువ్వు యాక్టివ్గా ఉంటే నేను అవుతుంది అని అంటే నేను యాక్టివ్ గానే ఉన్నా. కాకపోతే వేరే పనిలో నేనేదైతే ఎప్పుడు నా నార్మల్ లైఫ్ లో ఏదైతే యాక్టివ్ పనిలో ఉంటానో దాంట్లో నేను యాక్టివ్ గానే ఉన్నాను. సో ఓకే అయిపోతుంది, ఇంకా స్పెషల్ గా నేనేం చేయనవసరం లేదు అనిపించింది. వెరీ గుడ్. సో ఇక్కడ అట్లా ఈ ఎన్వైరన్మెంట్ లో అది నాకు బాగా నచ్చింది. అంటే ఒక డాక్టర్ కాదు, ఒక నర్స్ కాదు, లేకపోతే ఆయమ్మని కాదు, లేకపోతే పేషెంట్ ఫ్యామిలీ మెంబర్స్ అట్లా కాదు, ప్రతి ఒక్కరు ఇక్కడ నీకు ఉంటారు, సపోర్ట్ ఇస్తారు, నీకు నమ్మకం ఇస్తారు, తోడుగా ఉంటారు, ఆ పాజిటివ్ వైబ్స్ అనేవి ఇస్తారు. సో అది ఈ ఎన్వైరన్మెంట్ లో నాకు దొరికింది, ఇంకెక్కడ దొరకదని నాకు అనిపిస్తుంది. సిటీ నుంచి వచ్చారు, అక్కడ ఏంటే ఎట్లా ఉండేది? అక్కడ చెప్పాను కదా మ్యామ్, ఎవరు పలకరించరు, మనం పలకరించాలనుకున్నా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. చాలా టెన్షన్ గా ఉండేది. చెకప్ చేసుకోవాలన్నా లేకపోతే ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటాము, ఆవిడ ఏది చెప్పదు మనకి, బానే ఉందమ్మా మళ్ళీ పలానా రోజు రండి అంటారు, పంపించేస్తారు. మనం ఏమైనా డౌట్స్ అడుగుతున్నా వాళ్ళు వింటారు, కానీ ఏం రెస్పాన్స్ ఇవ్వరు. అది ఏం చేయాలి ఇప్పుడు అనేది అర్థం కాదు. ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా డౌట్స్ ఉంటాయి, ఇవన్నీ వాళ్ళని అడుగుదామన్నా టైం ఉండదు అక్కడ. మేము ఇంకా ఎవరిని అడగాలో కూడా తెలియదు, ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అట్లా. ఇక్కడ అట్లా కాదు, నువ్వు ఎంతసేపు కూర్చొని నువ్వు ఎన్ని డౌట్లు అడుగుతానంటే అన్ని చెప్పు. అసలు ముందు మనం నాకు డౌట్లు ఏమి రాలేదు. అంటే శాంత మేడం కానీ మేడం అందరు చెప్తున్నారు, నీకు ఏ డౌట్ నన్ను ఫోన్ చేయమని, నాకు ఏ డౌట్ లేదు, మీరు అన్ని క్లియర్ చేసి ఇంటికి పంపిస్తున్నారు. నాకు అనిపిస్తుంది అరే నేను చేయట్లేదే ఫోన్ అసలు వాళ్ళకి ఇప్పుడు వరకు ఒకసారి కూడా. వాళ్ళు ఏమనుకుంటుంటారు, ఈ అమ్మాయి అసలు చేస్తుందా లేదా అనుకో, వాళ్ళే చేస్తున్నారు నాకు. అమ్మ ఎట్లా ఉంది, నీకు బాగానే ఉందా, ఇప్పుడు పలానా రోజు రివ్యూ ఉంది వస్తున్నారా, ఇప్పుడు మధ్యలో మీకు ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా అని చాలాసార్లు ఫోన్ చేశారు నాకు. అప్పుడు అనిపిస్తుంటుంది అరే ఎవరు చేస్తారు మనకి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా మనల్ని టైం టు టైం వాళ్ళ అంటే నన్ను చూసుకోవడంలో బిజీగా ఉంటారు. సో వాళ్ళు అడగరు నాకు ఎట్లా ఉంది ఏంటని మనం చెప్పేదాకా కూడా. సో వీళ్ళు అట్లా కాల్ చేసి అడుగుతున్నారు నీకు ఎట్లా ఉంది, ఈ ప్రాబ్లం ఉందా లేదా అని చెప్పి. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతిదీ వాళ్ళే అడుగుతారు డౌట్స్ అదంతా. సో నేను స్పెషల్గా ఏం అడగని అవసరం లేదు, చెప్పని అవసరం లేదు, అన్ని వాళ్ళే అడుగుతున్నారు, అన్ని వాళ్ళే చెప్తున్నారు ఎట్లా ఉంటుంది ఏంటి అని చెప్పి. సో అంత అవసరం పడలేదు వాళ్ళకి ఫోన్ చేసి నేను అడగాల్సిన అంత అవసరం పడలేదు. ఒక్కసారి కాల్ చేసి సాయంత్రం నాకు భయం వేసింది, మధ్యాహ్నం వేసుకోవాల్సిన టాబ్లెట్ రాత్రి వేసేసుకున్నాను నేను ఒకసారి పొరపాటున. సో అప్పుడు భయం వేసింది నాకు ఫస్ట్ టైం, అరే ఏమన్నా అవుతుందా అని చెప్పి. సాయంత్రం మేడంకి ఫోన్ చేసా, అదేం కాదమ్మా నువ్వేం భయపడనవసరం లేదు, అది నార్మల్ టాబ్లెట్ బలానికి, సో అది ఎప్పుడు వేసుకున్నా నీకేం నష్టం ఉండదు, కాకపోతే నైట్ డోస్ అది ఆపేసి మళ్ళీ పక్క రోజు నుంచి నార్మల్గా వేసుకోమన్నారు. సో అదొక్కటి చాలా భయపడ్డా నేను, టెన్షన్ వచ్చేసింది ఎవరు ఇప్పుడు ఇట్లా వేసుకున్నాను ఏమైనా అవుతుందా బేబీకి అని చెప్పి. అది ఒక మూమెంట్ నేను చాలా భయపడింది. సో ఆ మూమెంట్లో నాకు ఒక మనిషి ఉన్నారు ఫోన్ చేసి కనుక్కోడానికి అనేది ఒక హ్యాపీగా అనిపించింది. ఒకవేళ ఇంకేదైనా హాస్పిటల్లో ఉంటే నార్మల్ హెల్ప్ డెస్క్ నెంబర్ తప్పితే మన దగ్గర ఆ రిసెప్షన్ నెంబర్ తప్పితే ఏది ఉండదు. వాళ్ళకి చేసిన వాళ్ళు చెప్పగలుగుతా అంటే వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉంటుందా లేదో కూడా మనం చెప్పలేము. ఇక్కడ అట్లా లేదు, ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఉంటాయి. అట్లీస్ట్ ఎమర్జెన్సీలో నీకు బేసిక్గా ఏదైతే నీకు రిక్వైర్డో అది అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి ఆ నాలెడ్జ్ ఉంది, వాళ్ళ లెవెల్ వరకు వాళ్ళు ప్రతిదీ వాళ్ళకి ఆ నాలెడ్జ్ అనేది ఉంది. సో మనం టెన్షన్ పడిన అవసరం లేదు, ఖచ్చితంగా మనకు ఒక ఆన్సర్ వస్తుంది. వాళ్ళు ఇవ్వలేకపోయినా ఖచ్చితంగా ఏ టైం అన్నా వాళ్ళు మీకు రీచ్ అయ్యి తీసుకొని చెప్తారనే నమ్మకం అయితే ఉంది. సో ఆ ట్రస్ట్ అనేది ఒకటి ఉంది. నేను ఇప్పుడే ఒకవేళ సెకండ్ ఎప్పుడైతే అప్పుడు ఎక్కడున్నా ఖచ్చితంగా ఇక్కడికే వచ్చి చేసుకోవాలని మెంటల్గా ఇంకా నేను ఫిక్స్ అయిపోయా.
నేను చాలా మందికి చెప్పాను, నా కొలీగ్స్కి కానీ. నేను చాలా అంటే బ్లెస్డ్ నేను, అండ్ వాళ్ళు కూడా అంటే నువ్వు చెప్తుంటేనే అనిపిస్తుంది అసలు అట్లాంటి ఒక ప్లేస్ ఉంటుందా అని చెప్పి. ఇంకొకటి ఫన్నీ నేనేం షేర్ చేసుకున్నా అంటే, మీ వీడియోసే కాకుండా ర్యాండమ్గా అంటే నేను చూసినప్పుడు యూట్యూబే ఆటోమేటిక్గా వాటికి సంబంధించిన వీడియో సజెస్ట్ చేసి, అట్లా చూసినప్పుడు నాకు నార్మల్గా కమెంట్స్ చదవడం అలవాటు ఉండేది. సో వాళ్ళు కొంతమంది ఏమైనా చెప్తారు అని చెప్పి, సో చూసినప్పుడు ఆ ర్యాండమ్ వీడియోస్లో కూడా చాలామంది ఆండల్ హాస్పిటల్ గురించి చెప్పిన వాళ్ళు ఉన్నారు. మేము ఇట్లా నెల్లూరులో ఉండడం, లేకపోతే నెల్లూరు దగ్గరలో ఉండడం మేము చేసుకున్న లక్కీ, లేకపోతే మేము ఇట్లా నెల్లూరుకి దగ్గరలో లేకపోవడం వల్ల మేము అది మిస్ అవుతున్నాము అని చెప్పుకున్న వాళ్ళు కూడా ఉన్నారు రాలేకపోయినా. సో అట్లా అనిపించినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించేది. సో నేనే కాదు ఇట్లా ఇంతమంది హెల్ప్ అవుతుంది, దాంట్లో నేను కూడా ఇట్లా నేను తీసుకోగలిగాను, నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది, ఈ రిసోర్స్ నాకు అందుబాటులో ఉంది, సో నేను చాలా బ్లెస్డ్ అన్న ఒక హ్యాపీనెస్ ఉండేది. సో ఇట్లా నాకులాగా చాలా మందికి ఈ రిసోర్స్ హెల్ప్ అవ్వాలి, వాళ్ళకి వీలుగా ఉండాలి అని చెప్పి అనిపించింది. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ.